మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ఈదిపల్లి నాగరాజు, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నేను అనేక విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ విద్యార్థులకున్న సమస్యలను బట్టి నేను వెళ్తూ ఉంటాను. అంతేకాకుండా ఈరోజు మీడియా ముఖ్యంకి వచ్చినందుకు ఏంటంటే కారణం, మన ఒంగోలు IIIT కళాశాలలో చదువుకునే సరస్వతి తల్లులు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఎంతో డబ్బులు వెచ్చించి ఈరోజు పిల్లల్ని చదువుకుంటానికి ప్రలోభన పెట్టి చదివిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ చేస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా IIIT కళాశాలలో మద్యపాన నిషేధం అని చెప్పి బోర్డు అయితే పెట్టుకోవాల్సి ఉందని చెప్పి నేను కంపల్సరీగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు గంజాయి, మందు, అన్పరాక్ ఇంకా ఇతరితర ఏవైతే ఉన్నాయో డ్రగ్ ఎడిక్టర్స్ యూత్ బాగా ఎడిక్టింగ్ అయిపోయి వాళ్ళ జీవితాలు అయితే నాశనం చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఈరోజు వెలికి తీస్తే మా సంఘం వెళ్ళి వెలికి తీస్తే అనేక రకమైన సిగరెట్ ప్యాకెట్స్, మందు బాటిల్స్ చాలా ఏవైతే అన్నీ ఉన్నాయి. అక్కడ మేము చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాము. ఇక్కడ ఈ కాలేజీలో ఈ క్యాంపస్లో ఇటువంటి మందు బాటిల్స్ ఇటువంటివి ఉండగా అక్కడున్న సెక్యూరిటీ ఏం చేస్తుందో, అక్కడున్న డైరెక్టర్ గారు ఏం చేస్తున్నారు, అక్కడున్న డీను ఎవరైతే ఉన్నారో అక్కడ ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. అంత విచ్చలవిడిగా విద్యార్థులు తాగటం విచ్చలవిడితనంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ విద్యార్థుల్ని పట్టించుకునే నాదుడు లేడా అని చెప్పి నేను ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో అర్థం చేసుకోవాలని విద్యార్థులకి నేను ఈరోజు బాగా సూచిస్తున్నా. ఒక అన్నదమ్ముడుగా నేను చెప్తున్నాను, నా ఘోషను వినండి, చదువుకోండి, పైకి రండి. అంతేకాకుండా అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం ఉన్నారో ఇట్లాంటి మొబిలైజేషన్ కార్యక్రమాలని ఆపాలి. ఎవరి నుంచి ప్రలోభాలకు గురయ్యి మీరు ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పి వెలికి తీయాలి. అంతేకాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మేము ఏదైనా కానీ నిరసన చేయడానికి తెలియజేస్తున్నా. అంతేకాకుండా నేను విద్యార్థి సంఘం నాయకుడిగా కాకుండా ఒక విద్యార్థి, సాటి విద్యార్థిగా మీ అందరికీ విన్నవించి అడుగుతున్నాను. నేనేంటంటే చదువుతోనే కొనసాగించండి, దుర్వ్యసనాలకు పాల్పడవద్దు. అంతేకాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి కళాశాలలు వెలుగు తీసి సరస్వతి పుత్రులుగా తీర్చిదిద్దాలని చెప్పి, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చదువుతూ కొనసాగిస్తూనే ఉండండి. ఎందుకంటే ఇటువంటి వల్ల ఉపయోగం ఉండదు. నేను ఈరోజు ప్రతి ఒక్కటి చూస్తుంటే కల్లారా ఇంకా అంతర్గతంగా చాలా అయితే మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఎవిడెన్స్ లేకుండా, ప్రూఫ్స్ లేకుండా మేమేం మాట్లాడడం. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి మేము ఈరోజు రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మీరు ఏవైతే చేస్తారో తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మీ కాలేజీ ముట్టడిచ్చి మీ స్టూడెంట్స్ని బాగోగులు కలుపుకొని, ఇంతకుముందు ర్యాట్స్ వల్ల ఉపయోగపడి ఇదవుతున్నారు. అంతకుముందు ఇంకొక లేడీ ఏదో మాకు కంప్లైంట్ ఇచ్చింది, మీరు కొత్తగా వచ్చారు, సర్దుబాట్లు చేసుకుంటారులే అని చెప్పి నేను అంటున్నారు. ఇంతవరకు సర్దుబాటు లేదు. విద్యార్థిని వదిలిపెట్టి తల్లిదండ్రులు మీ కళాశాలలో వదిలిపెట్టి వెళ్తున్నారంటే ఎంత నమ్మకంగా తల్లి తర్వాత గురువు అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరు చదువు కోసమే చదువుకోండి. విద్యార్థులు చెడు వ్యసనాలకి బానిసలు అవ్వద్దు. ఎందుకంటే జీవితాలు నాశనం అవుతాయి. కొంతమంది గంజాయి వాటికి ఎడిక్ట్ అయ్యి జైలు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఈరోజు రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాము, మేము చేయాల్సిన చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ మా ఫోన్ నెంబర్ సంప్రదించండి, 7780482199. మీకు ప్రతి ఒక్క విద్యార్థికి విన్నవించుకుంటుంది ఏందనగా IIIT కాలేజే కాదు, ఏ కాలేజీలో సమస్యలు ఉన్నా, లేడీస్ ప్రాబ్లమ్స్ అయినా, బాత్రూమ్స్ అయినా, ఏమైనా కానీ వీటి మీద మేము సమస్యలు పోరాడుతున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చదువుకొని భారత పౌరుడిగా నిలబడి మన దేశానికి గర్వకారణంగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. నా పేరు పర్చూరి అవినాష్, నేను RS జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా దృష్టికి వచ్చింది ఏంటంటే IIIT కళాశాలలో జరుగుతున్న ఏదైతే సిగరెట్, మందు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి. కానీ
ఆడున్న యాజమాన్యం చూసిచ్చున్నట్టు ఉండడం, అంటే అక్కడున్న కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో చూసిచ్చున్నట్టు ఉండడం, వాచ్మెన్లు ఎవరైతే ఉన్నారో చూసిచ్చున్నట్టు ఉండడం, వీళ్ళు ఇష్టమైపోయింది. కనీసం అన్ని సిగరెట్లు అన్ని మద్యం బాటలు ఉన్నప్పుడు కనీసం ఒక చూపేసి ఉంచాలా, అటువంటిది యాజమాన్యం చేయడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పి పూర్తిగా అర్థమవుతుంది.